అవగాహనతో న్యాయం కోసం పోరాడాల్సిన న్యాయవాది అన్యాయం చేసే వాళ్ల తరపున వాదిస్తాడు. లెక్కల మీద పట్టు ఉండి ప్రభుత్వానికి సక్రమంగా ట్యాక్స్ చెల్లించేలా చేయాల్సిన ఆడిటర్ అది ఎలా ఎగ్గొట్టాలో మార్గం చూపిస్తాడు. చివరకు పరిస్థితులు ఎలా అయిపోయాయంటే న్యాయవాదులే కేసుల్లో ఇరుక్కుంటున్నారు, ఆడిటర్లే నిందితులుగా మారుతున్నారు. ఐఏఎస్ ఐపీఎస్లు ఇదే తంతు. తాము చేయాల్సిన పని చేయకుండా కనీసం తప్పు జరగకుండా ఆపకపోయినా పర్వాలేదు, తప్పు చేయడానికి హెల్ప్ చేయడమే కాక తప్పులు చేయడంలో ఇన్వాల్వ్ కూడా అయిపోతే అప్పుడు వారిని ఎవ్వరూ కాపాడలేరు. ముందు డబ్బు హోదా కనపడి అంతా బాగానే ఉంటుంది, కట్ చేస్తే అవన్నీ కట్ అయిపోయి జైల్లో కూడా ఉండాల్సి వస్తుంది. మనకు విజయసాయిరెడ్డి పెద్ద ఉదాహరణ. ఇప్పుడు మరో ఎగ్జాంపుల్, ఆయన శిష్యుడు గోవిందప్ప. ఇద్దరు ఆడిటర్లే, మామూలు ఆడిటర్లు కాదు, ఎక్స్పర్ట్స్. అదే వారి కొంప ముంచింది. అయితే వారి క్లయింట్ ఎవరనే దానిపైనే వారి భవిష్యత్తు కూడా ఉంటుందని వీరిద్దరి ప్రయాణం చూస్తే అర్థమవుతుంది. లేటెస్ట్ గా ఆడిటర్ గోవిందప్పను అరెస్ట్ చేశారు పోలీసులు. లిక్కర్ స్కామ్ లో డబ్బులు షెల్ కంపెనీల ద్వారా రూటింగ్ చేయించి తాడేపల్లి ప్యాలెస్ కు చేర్చడంలో బాస్ దే కీలక పాత్ర అంటున్నారు. అందుకే ఆయనకు నోటీసులు ఇచ్చారు. అయ్యగారు కర్ణాటకలో ఎక్కడో కలుగులో దాక్కుని ఉంటే కూడా పట్టేసుకున్నారు. భారతీయ సిమెంట్స్ చైర్మన్ గా పనిచేశారు. ఆయన విజయసాయిరెడ్డి శిష్యుడు. ఆయన ద్వారా వైఎస్ జగన్ భారతీయులకు దగ్గరయ్యాడు, కీ పర్సన్ అయిపోయారు. ఇంకే ఉంది, లిక్కర్ స్కామ్ డబ్బులు కంపెనీలు మార్చి గమ్యస్థానం చేర్చడంలో ఆయన నైపుణ్యత అంతా చూపించేశాడనేది ఇప్పుడు ఆరోపణ. అంత పెద్ద మనిషి ఇప్పుడు పోలీసుల అదుపులో నిందితులుగా రావాల్సిన పరిస్థితి వచ్చింది. ఆయన గురువు బాటలోనే ఈయన నడిచినట్లు కనపడుతోంది. విజయసాయిరెడ్డి కూడా వైఎస్ ఫ్యామిలీకి ఆడిటర్గానే ఎంట్రీ ఇచ్చారు. వారికి సాయం చేస్తూ చేస్తూ వారి వ్యాపారంలో తప్పుల్లో అన్నిట్లో భాగస్వామి అయిపోయినట్లు కనపడుతోంది. చివరకు జగన్ అక్రమస్తుల కేసులో ఈయన ఏటు నిండా మునిగాక చలేంటి అన్నట్లు రాజకీయాల్లో కూడా ఏటు అవ్వాలనుకున్నారు. కానీ అక్కడ కాంపిటీషన్ గట్టిగా ఉండడంతో ఇన్ను మించిన ముదుర్లు తెరపైకి వచ్చి ఈయనను తెర వెనక్కి పంపారు. అందుకే హర్ట్ అయ్యి ఇప్పుడు బయటకు వెళ్లిపోయారు. ఈయన దూరం అవుతున్న క్రమంలోనే గోవిందప్ప దగ్గరైనట్లున్నారు. ఇప్పుడు ఆయన పని కూడా అయిపోయేలా ఉంది. గతంలో ఐఏఎస్ శ్రీలక్ష్మి, మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఇంకా ఇతరులు ఎలా పడితే అలా సంతకాలు పెట్టి ఎలా ఇరుక్కున్నారో అంతకు మించి చేసిన ఈ ఆడిటర్లు ఇద్దరూ కూడా వైఎస్ ఫ్యామిలీ దెబ్బకు జైలు పాలయ్యారు. గౌరవప్రదమైన ప్రొఫెషన్లో ఉన్న వీళ్లు చివరికి ఇలా నిందితుల స్థాయికి దిగజారాల్సిన పరిస్థితికి వీరి అత్యాస కారణమా, వీరి క్లయింట్ అక్రమాలు కారణమా అంటే సమాధానం చెప్పడం కష్టమే.